हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 3-4 గంటలు స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 6:40 6:50 అలా అయింది టైము. ఈరోజు సంతలో మేకల ధరలు ఎలా ఉన్నాయి, పోతు పిల్లల ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ సంత గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ సంత ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం. ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 3-4 స్టార్ట్ అవుతుంది. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒకే దూరం ఉంటుంది. చాలా పెద్ద సంత ఇక్కడ వచ్చేసి. ఇక్కడ ఏంటంటే సంతలో మీరు ఈ 10 మేకలు కొన్నారంటే ఈ 10 మేకలు బయటికి తీసుకుని పోవడానికి మేకకి 50 రూపాయలు ఇక్కడ కట్టాలా, మొదటి విషయం. రెండోది ఏంటంటే మీరు ఈ 10 మేకలు వచ్చేసి 1,00,000 రూపాయలు కొన్నారు. ఈ 1,00,000 రూపాయలకి ఇడుపు ఇవ్వమంటే ఇక్కడ ఇడుపు అనేది ఇవ్వరు, అలాంటిది లేదు ఇక్కడ. అలాగే బండి విషయానికి వచ్చేటప్పటికి బళ్ళు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ 100 కిలోమీటర్లకి 4,000 రూపాయలు చొప్పున తీసుకుంటారనమాట ఇక్కడ బండి బాడుగా. టోల్గేట్లు, పోలీస్ ఖర్చులు మీవే ఉంటాయి. సో 100 కిలోమీటర్లకి 4,000 లెక్కన తీసుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతుంది. 100 కిలోమీటర్ల లోపల ఉండే వాళ్ళకి బాడుగల లెక్కన వెళ్తారు. అలాగే ఇక్కడ ఉండే కట్ట వచ్చేసి 14,000కి జత బేరం చెప్తున్నారు. పోతు పిల్లలు 14,000కి. ఏదో 300 బేరం చెప్తున్నారు. 14,000కి ఏమో అడుగుతున్నారు. ఇది చెప్తా ఉన్నారు ఎంతకి ఇచ్చారు. సో ఇది 14,500కు అమ్ముడిపోయినాయంట. దీన్ని చూద్దాం. ఈరోజు సంతలో పెద్ద మేకలు ఉన్నాయి, కొన్ని చూసుకుని వద్దాం ఒకసారి. అక్కడ ఉన్నాయి చూసారా. సంతోషం అన్న సబ్స్క్రైబర్ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. అక్కడ చాలా పెద్ద మేకలు ఉన్నాయి, ఒకసారి చూసుకుని వద్దాం. చూపిస్తానా, ఇటు ఇటు చూడండి బాబాయ్. వచ్చేసి కొనేసారా, అమ్మారా? తీసుకున్నా, బాగానే కనిపిస్తా ఉన్నారు. ఓకే ఓకే, ఇప్పుడు వచ్చేసారన్న. అయిపోయినాయా? ఉన్నాయంట పోతు పిల్లలు. ఎంత చెప్తున్నారా? సరే కలుద్దాంలేను మళ్ళా. సో ఇక్కడ పెద్ద మేకలు ఉన్నాయి. ఇదిగో ఈ బ్యాచ్ కొన్నట్టున్నారు, ఆ బ్యాచ్ ఉంది ఇంకా. కొనేసారనా? భయపడిపోయాను నేను ఒక్క నిమిషం. కాదు కదా, నాకు 64,000 అన్నట్టు వినిపించింది. అదేం స్వామి మేక 64,000 జత అనేసి కొంచెం భయపడ్డాను. సో చాలా పెద్ద మేకలు అండి, 40 కేజీలు అట్లా ఉంటాయి. లైవ్ వెయిట్ మంచిగానే ఉన్నాయి. వర్షం పడుతుంది. వర్షం గురించి చెప్పి అలసిపోయామండి. ఈ పని మాత్రం జరగటం లేదు ఇక్కడ. వర్షం పడితే దాక్కోవడానికి ఏం లేదు. చాలా మంది డబ్బులు తెచ్చుకుని ఉన్నారు, ఫోన్లు ఉన్నాయి, జీవాలు సరే. వచ్చిన మనుషులు కూడా అసలు ఆ వానకి కొద్దిగా అట్ట తల దాచుకోవడానికి లేదు పరిస్థితి. అలాంటి వస్తున్నా తిరుగుతా ఉన్నా. లేదు కానీ తిరుగుతా ఉన్నా. దాని గురించి చెప్పకూడదా? వర్షం పడుతుంది, ఎక్కడ తల దాచుకోవాలా ఏందనేసి నేను చెప్పి అలసిపోయినా. నేను చెప్పి అలసిపోయినా. మీలాంటి వాళ్ళు కూడా 10 మంది చెప్తే కదా. సో ఇది పెద్ద బ్యాచ్. మేకలు చాలా పెద్దవి ఉన్నాయి. చూడండి, వర్షం పడతా ఉంది, ఎక్కడ జనాలు అక్కడే ఆగి ఉన్నారు, మనం కూడా తిరుగుతున్నాం. సో ఈ మేకలు వచ్చేసి 40 కేజీల పైన ఉంటాయి. వర్షం పెద్దది అయిపోయింది. 24,000 అన్నారా? ఓకే, 24,000కు ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది. ఇంకా వర్షం ఎక్కువైపోయింది, చూస్తున్నారు కదా. మా విలేజ్లో వర్షం లేదు, ఇక్కడ వర్షం పడుతుంది. లేదంటే గొడుగు తెచ్చుకునే వాళ్ళం. సో 24,000 రూపాయలు బిచ్చుకే. కొద్దిసేపు అక్కడ చెట్ల కింద, చెట్టు కూడా లేదు ఇక్కడ. ఎక్కడ దాక్కోవాలా మీరే చెప్పండి. అదే 50 రూపాయలు తీసుకుంటున్నారు గేట్ ఫీజు. ఎక్కడ తల దాచుకోవాలా మీరే చెప్పాలా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో పరిస్థితి. చూస్తున్నారు కదా పరిస్థితి ఎలా ఉందో. వర్షం పడుతుంది, ఎక్కడ దాచుకోవాలా. ఎంతమంది ఇక్కడ మార్కెట్లో ఉన్నారు, ఒక్కరు కూడా తల దాచుకోవడానికి అవకాశం లేదు. నా ఫోన్ అంటే పర్వాలేదు, అన్నీ అలాగే ఉండవు కదా. ఇది తడిసినా ఇబ్బంది ఉండదు. లక్షలు విలువపెట్టి ఫోన్లు ఉన్నాయి, అలాగే డబ్బులు ఉన్నాయి. సార్ ఎలాగున్నారు? బాగున్నారా? వెళ్తాను, కాదు అక్కడ. సో ఇవన్నీ తీయలేదు, ఇంకా తీయాలా. వర్షం పడుతుంది ఇక్కడ, చూస్తున్నారు కదా ఎలా ఉందో పరిస్థితి. ఈ వర్షానికి 1 నిమిషం తల దాచుకునేటట్టుగా అవకాశం లేదు. ఎక్కడ పడితే అక్కడ చూడండి. ఇదిగో వీళ్ళందరూ అట్టే నిలబడిపోయి ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏంది? జీవానికి 50 రూపాయలు కట్టుకుంటున్నారు. చూడండి పట్టాల కింద ఎట్టా దాక్కుంటున్నారు. సో మిగతా వాళ్ళు జీవాలు ఎట్టా తడుస్తున్నాయి. మన పరిస్థితి ఏంది చూడండి. అన్న వదిలేసి ఎక్కడ పోవాలా ఇప్పుడు? ఆయన వదిలేసి జీవాలను వదిలేసి ఎట్ట పోవాలా? ఈ పెద్ద ఆయన వయసు చూడండి,
ఆయన వర్షంలో ఇట్లా నిలబడిపోయినా ఏదో ఒక రేకుల షెడ్ అయినా కట్టుంటే ఇక్కడ ఈ వర్షానికి కొద్ది నిలబడి తల దాచుకునే అవకాశం ఉంటుంది. ఇదిగో చూడండి అట్టుందో పరిస్థితి. గొడుగు తెచ్చుకున్న వాళ్ళు అట్ట నిలబడిపోయినారు, లేని వాళ్ళంతా ఇంకా అంతే. ఇదిగో మా అన్న చూడండి, నాకు ఫేవర్ అంటాడు, పొద్దుటి నుంచి అడుగుతూ ఉంటే ఇవ్వటంలా ఒక 1000 రూపాయల దగ్గర ఆగిపోయి ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితి ఉందండి. కమిటీ వాళ్ళు కొద్దిగా ఆలోచించి కొద్దిగా చేస్తే మంచిది. మళ్ళీ చూద్దాం వచ్చి. ఏయ్ అక్కడ ఏదో జరుగుతుంది, ఏయ్ కానీ కానీ తోసుకోవాలి ఇంకా. ఇక్కడ ఏదో మేకల బేరం జరుగుతుంది. అంతా రోజు రోజుకి ఇలా అవుతుంది అనేసి అనుకోలే నేను. ఏదో బేరం అవి ఆగినట్టుంది ఇది. సో ఈ కట్టకు వచ్చేసి మొదట ఒక బేరం జరిగింది. బేరం చేసి వాళ్ళు రాలేదంట. అంటే మేకలు మరీ 3-4 గంటల నుంచి బేరాలు జరుగుతూ ఉంటాయి. ఆ 3-4 గంటలు బేరం చేసిన తర్వాత ఇప్పుడు 7:30 అటు అవుతుంది టైం. ఇప్పుడు దాకా రాలేదని చెప్పి వాళ్ళు ఒక 5000 అడ్వాన్స్ ఇచ్చుంటే వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారంట. ఇప్పుడు ఫస్ట్ కొన్నోళ్ళు వచ్చి మమ్మల్ని మాకు ఇవ్వండి అనేసి అడుగుతున్నారు. అది ఇక్కడ గొడవ. మేకపోతులు చిన్నపిల్లలు అన్నగారివి. ఆయన సంతలో వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా చిన్న పోతు పిల్లలు తీసుకుని వస్తూ ఉంటారు. లేదు స్వామి. సో చిన్న పోతు పిల్లలు ఎంత చెప్పారో అడిగి తెలుసుకుందాం. ఎంత అయిపోతున్నాయి? అయిపోయినాయా, ఉన్నాయా? ఏం చెప్తున్నావునా? ఎంత చెప్తున్నావు? కొద్ది పెద్ద పిల్లలు తెచ్చి నాకు కూడా చెప్పకూడదా? రైతుల దగ్గర కావాలా, రైతుల దగ్గర కావాలా అంటున్నారు. ఇక్కడ కాదు, కొద్ది ఇంటికాడ ఉండేటప్పుడు కొద్దిగా చెప్పకూడదా? ఏ రోజు తెస్తున్నావు ఇంటికాడిగా? ఏ రోజు తెస్తున్నావు ఇంటికాడిగా? గురువారం ఒక రోజు తెచ్చేస్తారు. ఒక రోజు 2 రోజులు టైం, అదే ఒక రోజు 2 రోజులు టైం ఉంటే ఇంటికాడికి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మేస్తా ఉంటారు. ఎన్ని పిల్లలు ఇవే? ఒకే పల్లెలో ఒకే దొడ్డులో ఒకటివే, లేదంటే 4-5 పల్లెలు ఉంటాయి? 2 దొడ్డుల్లో కలిపి 14 పిల్లలు దొరికాయి. సో అదే విషయం. 40 తెచ్చారా? 40 అవి ఎంతకి ఇచ్చారా? ఓకే. 40 పిల్లలు ఎన్ని దొడ్లోటివా? 3 దొడ్లోటి 40 పిల్లలు దొరికినాయి. ఓకే, ఇది పరిస్థితి. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో అటు వెళ్దాం. మేకలు చూడలేదు ఈరోజు, మేకలు చూసుకుని వద్దాం. మంచిదన్నా. ఇవన్నీ మరకలు అండి, చిన్నపిల్లలే. మరకలు చిన్నపిల్లలు కాదు, మరకలు అని చెప్పుకోవాలా. సో 14.5 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు ఉంటాయి. లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఒక 20 కేజీలు 18 కేజీలు అట్టు ఉంటాయి. బేరం ఏం లేదు. 14.5 అనేది బేరం చెప్పినారు. ఇది ఈ మైక్ వల్ల, ఆ సౌండ్ వల్ల కాపీరైట్ ప్రాబ్లం వస్తుందేమో అనేసి దూరం వచ్చేస్తున్నాను. ఇది పోతుల మరకలు బాబాయ్. ఏం చెప్పినారు బాబాయ్? 25,000 పోతు ధర చెప్పినారు. 20 కేజీలు అనేది లైవ్ వెయిట్ ఉంటుంది. అలాంటి జత వచ్చేసి 25,000 అనేది బేరం చెప్పినారు. ఒక్కొక్క పోతు 20 కేజీలు అనేది ఈజీగా ఉంటుంది. సో ఆ మైక్ నా దగ్గరకు వస్తూ ఉంది. ఇటు పక్కకి వెళ్ళిపోదాం మనం. మేకలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వద్దాం పోయేసి. ఇవి కూడా పోతులే. సో ఇన్ని మరకలు, పోతు పిల్లలు అన్నీ కనిపిస్తున్నాయి. మేకలు ఎక్కడ ఉన్నాయి? మేకలు కాడికి వెళ్దాం. మేకలు పెద్ద కట్టలు ఏం కనబడటం లేదు. అక్కడ ఒక కట్ట ఉన్నట్టుంది మేకలది. ఇది ఉంది కట్ట మేకలది. ఇది చూద్దాం ఎంత చెప్తారు. 3 తెల్లవి ఉన్నాయి. 35 కేజీలు పైబడిన మేకే కనిపిస్తూ ఉంది. 35 కేజీస్ అబౌవ్. అటు పక్క నుంచి చూస్తాను, అది ఇంకా పెద్దదిగా కనిపిస్తూ ఉంది. ఇటు పక్క నుంచి చూపిస్తా. ఇప్పుడు చూడండి 40 కేజీలు దాకా ఉంది మేక. ఏం చెప్పినారు బాబాయ్? సో 40 కేజీలు పైబడిందే ఉంది మేక. ఇది వచ్చేసి ఆ మధ్యలో 3 మేకలు కూడా అదే వెయిట్లో ఉంటాయి. 25,000 అనేది బేరం చెప్పినారంట. 25,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ బేరం. ఇలాంటి కట్ట ఒకటి అమ్ముడిపోయింది పొద్దున్నే, చూశారు కదా. ఎంత అడుగుతున్నారో చూద్దాం మనం. ఇది కూడా చెప్పాను. ఎక్కడ ఉంది మన కట్ట? వచ్చేస్తున్నాను. సో ఈ కట్టకి ఏదో బేరం జరుగుతుంది ఇక్కడ చెప్పి వచ్చేసాడు ఆయన. అన్ని మరకలే అనుకుంటున్నాను, మేకలు అనుకుంటున్నాను. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. మేకలు ఇవన్నీ. సో 17,000 అనేది బేరం చెప్పినారండి. 17,000 ఆస్కింగ్ ప్రైస్. బేరం చేసే అవకాశాలు అయితే ఉంటాయి. బేరం జరుగుతుంది. అమ్మింది అమ్మేదే అని చెప్తా, అమ్మంది అమ్మననేసి చెప్తాను. మీది అమ్ముడిపోయినా అమ్ముడిపోలేదు అది చెప్పండి. అమ్ముడిపోలేదా? ఏవా? ఇవేనా? ఎన్నిన్నాయి ఇవే? ఎన్నిన్నాయా? 7. ఎంత చెప్పి ఉన్నారా?
11,500 ఎంత కడుగుతున్నారా? ఇప్పుడు మీరు చెప్పిందే కదా చెప్పింది, ఇక్కడ మీరు చెప్పింది ఏం చెప్పలేదు కదా. ఏం పేరు అన్నారు బాబాయ్? చెంగయ్య. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అదే చెప్తా ఉంటాను. మీ రెండు ఆయన మిగతావి 11,500 బేరం చెప్పినారు. మంచిదన్న, మీరు ఏం చెప్తారో అదే మాట్లాడతాను నేను కూడా. అదే చూస్తే రేట్లు ఎక్కువ చెప్పా, కొన్ని వేల జాలాలు తప్పు పడిపోతున్నాయి, జీవాల ధరలు అదే మాట చెప్తాను ఇప్పుడు కూడా. ఇప్పుడు అమ్ముడు పోలేదు, మీరు 11 చెప్పారు, 9,000కి అడుగుతున్నారు, 7,000కి 8,000కి అడుగుతున్నారు. అదే మాట చెప్పాను కదా, ఇప్పుడు వేరేది ఏం ఉండదు ఇక్కడ. మంచిది బాబాయ్, అట్ట పోయేసి వస్తాను. సో ఇక్కడ ఒక మేకలు ఉన్నాయి, అవి కూడా అడుగుదాం ఒకసారి. మరకల కిందకే వస్తాయి అవి, మేకల కిందకి రావు అనుకుంటాను. సో కట్ట ఉంది, అడుగుదాం. మందే బాబాయ్? మనమేనా ఇది? ఏం చెప్పినారు నా ఇది? ఏం చెప్పినారు జత? మొత్తం మీద 85,000 చెప్పారా? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8,500 అనేది 85,500 చెప్పినారు. అంటే 10,000 పైన పడింది అన్నమాట. ఒక్కొక్క మేక వచ్చేసి 10,000 పైన పడింది. 10,250 రూపాయలు ఏమో పడినట్టుంది కదా బేరం చెప్పడం. 10,250 రూపాయలు అనేది చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మరక పోతులో ఉన్నాయి ఒక కట్ట. ఇది మరకలే ఇవి. సో ఒక 18 కేజీల లోపల ఉంటాయి, 15 నుంచి 18 కేజీల లోపల ఉంటాయి. సో మరకలు వర్షం పడి ఆగిపోయి ఉంది. ఏం బేరం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఒక 15 నుంచి 18 కేజీల లోపల అనేది ఉంటాయి లైవ్ అయితే. సో ఒక 5-6 నెలల వయసు ఉంటుంది. ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. అందే బాబాయ్, ఏం చెప్పినారు బాబాయ్ జత? 14,000. ఏమైనా అడుగుతున్నారా? అడుగుతున్నారు. ఎంతవరకు? మొత్తం వచ్చేసి అవి వచ్చేసి 11,700 అడుగుతున్నారు. 3,700కి 4,000 మీద అడుగుతున్నారా? 10,700 అడుగుతున్నారు. మొత్తం కట్ట ఇంతవరకు 11,500 అడుగుతున్నారు. 11,500. 3,000 తేడాతోటి అడుగుతున్నారు. 3,000 తేడాతోటి అడుగుతున్నారు. మొత్తం మీద ఏమో 10,700 అడుగుతున్నారు. ఇంతవరకు ఏమో 11,700 అడుగుతున్నారు. సో బాగానే ఉందండి, చెప్పడం కూడా బాగానే ఉంది, అడగడం కూడా బాగానే ఉంది. మా పిల్లలు పెంచుకునే వాళ్ళకి, మరకపాటిగా ఉండే వాళ్ళకి చాలా బాగుందన్నమాట కట్ట. సో 5 నెలల వయసు అట్లా ఉంటాయి, 4-5 నెలల వయసు ఉంటాయి. సో మొత్తం బాగానే ఉంది మరకలు వచ్చేసి. ఓకే బాబాయ్. సో అటు పక్కకు వెళదాం, లోపలికి వెళ్ళేసి చూద్దాం ఒకసారి, ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వద్దాం. సో ఈ పోతు పిల్లలు, వీటికి సంబంధించిన వాళ్ళు లేరు, ధర తెలియదంట. పోతు పిల్లలు ఉన్నాయి, ఒక 20 కేజీలు 25 కేజీలు అట్లా పడతాయి. బాగానే ఉన్నాయి. 22,000 తీస్తున్నా. 22,000 అనేది బేరం చెప్తున్నారు. పోతు పిల్లలే అన్ని. ఒక 20 కేజీల దాకా ఉండొచ్చు ఈజీగా, కొద్దిగా అటు ఇటుగా 20 కేజీల దాకా ఉంటాయి. 22,000 అనేది బేరం చెప్పినారు. బేరం చేసుకునే అవకాశం ఉంటుంది. జత వచ్చేసి 22,000 అనేది చెప్పినారు. ఒక్క పోతు వచ్చేసి 20 కేజీల దాకా ఉంటుంది. అదనమాట విషయం. ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకొన్ని ఉన్నాయేమో. అక్కడ అయిపోయింది, అది అయిపోయిందా? కాలేదు. సో ఇటు పక్కకు వచ్చి చూద్దాం. మేకలు కనిపిస్తూ ఉన్నాయి. మేకలు పోతులు, ఇవి కూడా పోతులే. మేకలు ఉన్నాయేమో చూద్దాం మనం వెళ్ళేసి. ఒక 6 ఉన్నాయండి ఇక్కడ, ఒక 7 ఉన్నాయి. ఇవి సైజులు పెద్దగా ఉన్నాయి, అంత గట్టిగా మాంసం అనేది లేదు. 35 కేజీలు 40 కేజీలు ఆ రేంజ్లో ఉంటాయి, దగ్గరలో ఉంటాయి. 24,000 అనేది బేరం చెప్పినారు. ఆ తెల్లది ఏదైతే ఉందో అది 30 కేజీలు అటు ఉంటుంది. మిగతాయి 35 కేజీలు దాకా ఉంటాయి. ఆ తెల్లది దీని ఇటు పక్క ఉండేది 2 30 కేజీలు లోపలే ఉంటాయి. మిగతాయి 30 కేజీలు దాటి ఉంటాయి. 24,000 అనేది బేరం చెప్పినారు. 24,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. బార్గెనింగ్ చల్తా ఇస్తారు. 24,000. సో ఇది మార్కెట్ ఎండ్ అన్నమాట. ఇక్కడికి బళ్ళు అన్నీ ఆగిపోయి ఉన్నాయి. బళ్ళు చాలా లోడ్ అయిపోయి ఉన్నాయి. అక్కడ ఒక కట్ట నిలబడి ఉంది, అది చెప్పరు బేరము. సో ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి, మేక పోతులే ఇవి. ఇదిగో ఇవన్నీ మేక పోతులు. సో ఇవి కూడా, ఇది మేకల కట్ట, ఇది కూడా మేకల కట్ట. ఎంత చెప్పినారో ఈ 2 కట్టలు చూపిస్తాం మనం. ఈ 2 కట్టలు చూపించి వీడియో ఆపుదాం. సో ఇది పెద్ద కట్టే ఉంది, మేకలు కూడా పెద్దగా ఉన్నాయి ఇవి. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా 1-2 తీస్తున్నారు, దాంట్లో బేరం జరుగుతుంది. మొత్తం మీద ఏం బేరం చెప్తారో అడిగి తెలుసుకుందాం. మేకలు వచ్చేటప్పటికి మొత్తం కట్ట అడిగితే ఎంత బేరం చెప్తారో విందాం. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం.
ఒకటి రెండు ఏదో తీస్తున్నారు. ఇప్పుడు అడగడం అనే బేరం రాదు బయటికి, అందుకనే అటు పక్కకు వెళదాం. బళ్ళు మేకల బళ్ళు బయటికి వెళ్ళిపోతున్నాయి. మేకల బళ్ళు వచ్చేసి 3 గంటలు 2 గంటల నుంచే బేరాలు జరుగుతూ ఉంటాయి. మేకలు జంగారెడ్డిగూడ, మిర్యాలగూడ ఇలాగ బయటికి వెళ్ళేటివే ఎక్కువ ఉంటాయి. సో దీనికి ఆ తాడు ఏదో తీస్తున్నాడు, తీసిన తర్వాత అడగదాం మనం. సో ప్రస్తుతానికి ఇక్కడ కనిపించేది వచ్చేసి 16,500 అనేది బేరం చెప్తున్నారు. 16,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తా ఉన్నారు. 16,500 అనేది బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో 3 తీశాడు ఆయన. ఇప్పుడు ఉండే వాటిలో ఎలా అడుగుతున్నారో చెప్తాం. 12,000 మీద తీసుకుని పోమంటున్నారు. ఒక మేక వచ్చేసి 12,000కి తీసుకొని పో అంటే అది మొత్తం మీద అయితే 20 లోపలకు దిగుతుంది. 20 లోపల దిగే అవకాశం ఉంది. ఆ ఒక్క మేక 12,000 అంటున్నాడు. మొత్తం కట్ట మీద 20,000 లోపల ఇది బేరం తెగే అవకాశం 100% కనిపిస్తున్నాయి అన్నమాట.